నంద్యాల పట్టణం వెంకటాచలం కాలనీకి చెందిన మేదరి పుల్లయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. మృతుని కుమారుడు చింతల ఆదిత్య ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు భోజనాల ధనుంజయ, గంగాధర రాఘవ, శ్రీకాంత్, కాటిపోగు సంతోష్లను అరెస్టు చేయడం జరిగింది. అనంతరం ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సునీల్ శరణ్ హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నంద్యాల్ 3 టౌన్ PS పరిధిలో 19th నవంబర్ ఈవినింగ్ 4 PM ఒక మ్యాన్ మిస్సింగ్ కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసులో కంప్లైనెంట్ వచ్చేసరికి చింతల ఆదిత్య ప్రసాద్ 32 years. ఆయన ఏం ఇచ్చారు అంటే అతని ఫాదర్ మేదారి పుల్లయ్య 65 years, VC కాలనీ నంద్యాల్లో ఒంటరిగా ఉంటున్నాడు. నవంబర్ నుంచి అతని ఫోన్ ఈజ్ నాట్ గెటింగ్ కనెక్టెడ్. బెంగళూరులో ఉంటారు. దిస్ కంప్లైనెంట్ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ అతని నాన్నగారు గురించి హీ ట్రై టు కోజ్ ఎంక్వైరీ. తర్వాత ఒక 3 days తర్వాత నంద్యాల్ 3 టౌన్ PSకి వచ్చి ఒక మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ భాగంగా మనకి 29th నవంబర్ ఒక బాడీ కుందు రివర్ బ్యాంక్స్లో ఒక బాడీ కనపడడం జరిగింది. ఆ బాడీకి బ్లంట్ ఇంజరీ ఉంది. హెడ్ పైన ఒక బ్లంట్ ఫ్రాక్చర్ ఇంజరీ ఉంది. ఆ బాడీ కూడా కంప్లైనెంట్ చూసి ఆ బాడీని చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైనెంట్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఆ మ్యాన్ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో వచ్చేసరికి 4 అక్యూజ్డ్ ఉన్నారు. సో దీంట్లో A1 భోజనాల ధనుంజయ 35 years old పర్సన్. సో కన్ఫెషన్ మేరకు అతను డిసీజ్డ్ పర్సన్తో అబౌట్ 1.5 year ముందు పరిచయం అవడం జరిగింది. తర్వాత అతను డిసీజ్డ్ పర్సన్కి అతను ఒక దేవ్ నగర్లో ఉన్న హౌస్ని సేల్ చేయడంలో హెల్ప్ చేశారు. ఆ సేల్ ట్రాన్సాక్షన్లో కమిషన్ నాకు కూడా ఇవ్వాలి అని ఒక లాస్ట్ 6 months, లాస్ట్ 1 year నుంచి he was having some kind of argument with the deceased person. Argument భాగంగా on 13th November A1 with the help of A2, A3, A4 ఒక బొలెరో వెహికల్ని హైర్ చేసేసుకొని సిన్స్ deceased person తో ఆల్రెడీ A1 కి పరిచయం ఉంది కాబట్టి 14th నైట్ అరౌండ్ 8 hours డిసీజ్డ్ పర్సన్ని అతనితో పాటు బొలెరో వెహికల్లో తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆ పెండింగ్ మనీ గురించి గొడవ అవుతుంది. ఆ గొడవ భాగంగా A1 and A2 డిసీజ్డ్ పర్సన్ని కొడతారు. A1 పర్సన్ ఒక రోప్ తీసుకొని డిసీజ్డ్ పర్సన్ని స్ట్రాంగులేట్ చేస్తారు and A2 beats him up on the chest portion. Not only commission from the sale of that property, commission తో పాటు ఇంకా ఒక 25 lakh గురించి డిసీజ్డ్ సైడ్ నుంచి డిసీజ్తో డిమాండ్ కూడా చేస్తారు. బికాస్ ఆఫ్ దిస్ బీటింగ్ బై A1 and A2 and the weapon apart from the rope, what A1 has confessed that knife also has been used, and with the help of that knife they have hit the deceased person on his head, which has led to that blunt injury leading to fracture as well. So because of these acts by A1 and A2, the person gets killed, and then body of this person, the deceased person Pullaya body ni vallu andaru A1, A2, A3, A4 కుందు రివర్ నియర్ మద్దూర్ విలేజ్ అక్కడికి తీసుకువెళ్ళి ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి చూస్తారు. బాడీని కుందు రివర్లో పడేస్తారు. బాడీతో పాటు డిసీజ్ పర్సన్ సెల్ ఫోన్, హెల్మెట్ అండ్ ఈ మర్డర్లో యూజ్ అయిన రోప్, నైఫ్ని కూడా బాడీతో పాటు కుందు పడేస్తారు. తర్వాత వాళ్ళు మళ్ళీ డిసీజ్డ్ పర్సన్ ఇంటికి వెళ్ళి అక్కడ DVR బాక్స్
కొన్ని డాక్యుమెంట్స్, ల్యాప్టాప్స్, బికాజ్ డిసీజ్ పర్సన్ ఇంటిలో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆధార్లు నష్ట్ చేయాలి. దీనికోసం డివిఆర్ బాక్స్, ల్యాప్టాప్, డాక్యుమెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళి పుల్లిమడి విలేజ్ దగ్గర కుందు రివర్లో పడేస్తారు. తర్వాత డిసీజ్ పర్సన్కి కొన్ని అగ్రికల్చరల్ ల్యాండ్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న డివిఆర్స్ని కూడా తీసుకొని వెళ్తారు. అండ్ చాబోలి విలేజ్, నేషనల్ హైవే పక్కన ఉన్న చాబోలి విలేజ్లో ఒక పోండ్లో ఆ డివిఆర్స్ని పడేస్తారు. సో ఇప్పుడు ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇవి అన్ని ప్రాపర్టీస్ని రికవర్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఈ మర్డర్లో యూజ్ అయిన నైఫ్, 2 డివిఆర్స్, ల్యాప్టాప్ అండ్ ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని సీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ది కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ A1, A2, A3, A4. దీంట్లో A1 భోజనాల ధనుంజయ్, 35 years, సన్ ఆఫ్ నారాయణ, నేటివ్ ఆఫ్ బిల్కలా గుద్దూరు విలేజ్, గడివేముల మండల్, కానీ ఇప్పుడు నంద్యాల్లో వైఎస్ఆర్ నగర్లో ఉంటున్నారు. A2 వచ్చేసరికి గంగాధర్ రాఘవ్, 33 years, సన్ ఆఫ్ చిన్న వెంకట స్వామి, కొర్రాపోలూరు విలేజ్, ఇప్పుడు పేసర్వాయి విలేజ్, గడివేముల మండల్లో ఉంటున్నారు. A3 వచ్చేసరికి బేస్టా శ్రీకాంత్, 22 years old, సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు, బిల్కల గురుడు విలేజ్, గడివేముల మండల్. A4 వచ్చేసరికి కాటేపోగు సంతోష్, 20 years old, సన్ ఆఫ్ సమన్నా, పేసర్వాయి విలేజ్, గడివేముల. సో ఈ మర్డర్లో మెయిన్లీ బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ స్పెషలీ బిట్వీన్ ద A1 అండ్ డిసీజ్ పర్సన్ మేదారి పుల్లయ్య, ఈ మర్డర్ వాళ్ళు అందరూ కలిసి చేశారు. మనీ మెయిన్లీ వాజ్ సమ్ money, it seems like it was pending for A1, but both A1 and A2, they wanted to extort more money from this person because this person was staying alone. అతను ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి అతనికి ఇద్దరు సన్స్ ఉన్నారు. ఒక సన్ వచ్చేసరికి బెంగళూరులో ఉంటున్నాడు, ఒక సన్ చెన్నైలో విత్ ద వైఫ్ ఆఫ్ డిసీజ్డ్ ఉంటున్నారు. డిసీజ్ పర్సన్ వాజ్ ఆల్సో ఆయనకి డైవోర్స్ అయింది, ఒంటరిగా ఉంటున్నారు. దీంతో పాటు హీ వాజ్ ఆల్సో రిటైర్డ్ ఎంప్లాయీ ఆఫ్ గ్యాస్ అథారిటీ ఇండియా. సో హీ హ్యాడ్ సమ్ మనీ. Using that money, he purchased some farmland and he had one house also which he had recently sold. So the accused person A1, he wanted to take advantage of this situation that this person is staying by himself, and since some money was also pending from the sale of one house, so that is why they have taken this person in a vehicle, and while asking for money they fought and they have strangulated and beaten and killed this. All the 4 accused have been arrested. Nandyal 3 Town Police, Nandyal SDPO Javli, Nandyal 3 Town Police CI Ramgudu. Both of them have done very good work in this case by immediately forming teams and going after the accused. All the 4 accused were arrested, and based on their statements, based on their confession, the weapon used in this murder as well as other incriminating articles, they have been seized, and all the 4 accused will now be sent for judicial custody.